కొందరు బైక్లు, సైకిళ్లను చిత్ర విచిత్రంగా తయారు చేయడం చూస్తూ ఉంటాం. సైకిళ్లకు ట్రాక్టర్ టైర్లను జాయింట్ చేస్తూ కొందరు, బైక్లను ఆటోలుగా మార్చుతూ ఇంకొందరు వివిధ రకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలాగే మరికొందరు ఎవరూ చేయలేని ప్రయోగాలను చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఇలాంటి విచిత్ర వాహనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తయారు చేసిన సైకిల్ను చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఇలాంటి సైకిల్ను ఎన్నడూ చూడలేదే అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బీహార్లోని సమస్తిపూర్కు చెందిన ఓ యువకుడు తయారు చేసిన సైకిల్ చూసి అంతా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. పాత సైకిల్ విడిభాగాల్లో కొన్నిటిని తీసుకున్న అతను మిగతా విడిభాగాలను వెదురు కర్రలతో తయారు చేశాడు. 2 చక్రాలకు మధ్యలో జాయింట్ చేసే ఇనుప రాడ్ల స్థానంలో వెదురు కర్రలను సిద్ధం చేశాడు. అది కూడా అచ్చం సైకిల్ వస్తువుల తరహాలోనే రూపొందించాడు. అలాగే సైకిల్ సీట్ స్థానంలో మందపాటి వెదురును ఏర్పాటు చేశాడు. చివరగా ముందు హ్యాండిల్ స్థానంలో ఎద్దుల కొమ్మల తరహాలో వెదురు కర్రలను ఫిట్ చేశాడు. ఇలా దాదాపుగా చాలా వరకు వెదురు కర్రలతోనే సైకిల్ రూపొందించాడు. ముందు వైపు భారతదేశ జాతీయ జెండాలను ఏర్పాటు చేసి చివరగా ఆ సైకిల్ ఎలా పనిచేస్తుందో పరీక్షించాడు. రోడ్డుపై అటు ఇటు నడిపి చూశాడు. ఈ వెదురు కర్రల సైకిల్ ను చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ వినూత్న సైకిల్ ను తాను 25 రోజుల్లోనే తయారు చేసినట్లుగా సదరు యువకుడు తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. వర్షంలో తడిస్తే ఈ సైకిల్ పరిస్థితి ఏంటో? బీహార్లో ఇలాంటి టాలెంట్ కు కొదవే లేదు. వెదురు సైకిల్ బాగానే ఉంది గాని బ్రేక్ వేయాలంటే ఏం చేస్తావు బ్రో? ఈ సైకిల్ సీట్ పై కూర్చోవాలంటే సాహసం చేయాల్సిందే. ఇతను అభివృద్ధిలో వెనక్కు వెళ్తున్నట్లుగా ఉందే అంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటే మరికొందరు మాత్రం వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.